ఏవిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషులు ఎంతోమంది ఎదుర్కొనేటువంటి అత్యంత సాధారణమైనటువంటి సర్వసాధారణమైనటువంటి శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల గురించి, వాటికి చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోబోతున్నాం. శృంగారం అనేది దేహధర్మం, జీవధర్మం. కానీ ఈ జీవధర్మము దేహధర్మాల్లో భాగంగా ఉన్నటువంటి ఈ శృంగారానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఆధునిక నాగరిక సమాజంలో సాధారణమైనటువంటి మానవునికి ఉందంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా శృంగారానికి సంబంధించిన విషయాల గురించి మనం ఆలోచించినట్లయితే పురుషుడు ఏ విషయాలకైనా భరిస్తాడు. అంటే ఆర్థికంగా ఇబ్బందులున్నా భరిస్తాడు, బీపీ ఉన్నా భరిస్తాడు, షుగర్ ఉన్నా భరిస్తాడు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నా భరిస్తాడు, మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నా భరిస్తాడు. అదేవిధంగా మరి ఇతర సమస్యలు ఏమున్నప్పటికీ భరిస్తాడు. కానీ శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు వస్తే భరించలేక మానసికంగా చాలా ఇబ్బంది పడేటువంటి, కుమిలిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుందన్నమాట. పురుషులకు సంబంధించినటువంటి శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల్లో సర్వసాధారణంగా 4 రకాలుగా చెప్పుకోవచ్చు. కొంతమంది పురుషులకి శృంగారం మీద కోరికలు సరిగ్గా ఉండవు, ఉన్నప్పటికీ ఎప్పుడో ఒకసారి కోరికలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా కొంతమంది పురుషుల్లో కోరికలు బాగా ఉన్నప్పటికీ అంగస్తంభన సరిగ్గా ఉండదన్నమాట. అంగస్తంభన సరిగ్గా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అంగస్తంభన సరిగ్గా లేకపోవడం కూడా కొంతమంది పురుషుల్లో జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమందికి కోరికలు బాగా ఉంటాయి, అంగస్తంభన బాగా ఉంటుంది, ఎంతో ఊహించుకుంటారు, భాగస్వామితో ఎంతో దాంపత్య సుఖం అనుభవించాలని అనుకుంటాడు. కానీ కేవలము మరి భాగస్వామి దగ్గరికి వెళ్ళేసరికి స్పర్శించినంతనే మరి 1-2 స్ట్రోక్స్కే నీరు గారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడి శీఘ్రస్ఖలన సమస్య కలుగుతూ ఉంటుందన్నమాట. దాన్నే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో ఊహించుకొని మరి ఆ యొక్క శృంగార కార్యక్రమంలో నీరు గారిపోయేసరికి ఆ దంపతుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఎంత నిరుత్సాహం చోటు చేసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకొకటి భావప్రాప్తి. మరి ఇవన్నీ ఉన్నప్పటికీ సరిగ్గా భావప్రాప్తి జరగదు. వీటన్నిటికి తోడు కొంతమందికి మరి శృంగారంలో పాల్గొన్నప్పుడు శుక్రము, వీర్యము కొద్దిగా స్ఖలనమవుతుంటే కొంతమందికి స్ఖలనం కావడం కూడా ఎక్కువసేపు టైం తీసుకుంటుంది. అదేవిధంగా ఒక్కసారి ఆ మంట, పోటు, అదేవిధంగా సలుపు ఇలాంటివి కూడా ఆ స్ఖలనం అంటే ఎజాకులేషన్, వీర్యము స్ఖలింపబోయేటప్పుడు కలుగుతుంటాయి. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. ఇలాంటి సమస్యలన్నింటినీ చక్కదిద్దేందుకు అనేక రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు మనకు ప్రకృతిలో దర్శనమిస్తాయి. వాటిల్లో అత్యుత్తమైనటువంటివి, మీకే మీరు తయారు చేసుకోదగ్గవి, సులభమైనటువంటివి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటివి, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి, ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందిన తర్వాతనే మరి మన ప్రేక్షకులకు ఇప్పుడు మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. అలాంటి వాటిల్లో ఒక ఫార్ములా గురించి ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు మీరు బాగా గమనించండి, నోట్ చేసుకోండి. నేను ఇంతకుముందే చెప్పినట్లు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు స్నేహితులతో చెప్పుకోలేరు, బంధువులతో చెప్పుకోలేరు, అదేవిధంగా శ్రేయభిలాషులతో చెప్పుకోలేరు, సన్నిహితులతో చెప్పుకోలేరు, అదేవిధంగా కుటుంబ సభ్యులతో చెప్పుకోలేరు, భార్యతో, భాగస్వామితో చెప్పుకోవడం కూడా చాలా చాలా అరుదు. మరి ఇలాంటి సమస్యలు మరి డాక్టర్తో కూడా చెప్పుకోలేనటువంటి ఇలాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క ఔషధాలపైన చక్కని అవగాహన కలిగి ఉంటే వాటిని సద్వినియోగం చేసుకోవడం వల్ల చక్కటి దాంపత్య జీవితం మీ సొంతమై చక్కటి దాంపత్య జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి ఆ శృంగార సామర్థ్యం బాగా పెంపొందింపజేసేందుకు వాడేటువంటి ఔషధాల్లో ఇప్పుడు ఒక ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 4. ఇందులో మీకు 2 పదార్థాలు చాలామందికి తెలిసినటువంటివి, 2 పదార్థాలు మాత్రం కొంతమందికే తెలిసి ఉంటాయన్నమాట. వాటిలో బాదాం పప్పును వేయించేసేసి ఒక 50 గ్రాములు తీసుకోండి. చూస్తున్నారు కదా, బాదాం పప్పులని వేయించేసేసి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ బాదాం పప్పుల్లో కూడా విటమిన్ ఈ పుష్కలంగా ఉందన్నమాట. ఈ విటమిన్ ఈ వీర్యం బాగా ఉత్పత్తి అయ్యేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అట్లే రెండవదిగా ఆక్రోటు పప్పు. చూస్తున్నారు కదా, ఆక్రోటు పప్పు. ఈ ఆక్రోటు పప్పును కూడా ఒక 50 గ్రాములు తీసుకోండి. ఈ ఆక్రోటు పప్పు యొక్క గుణం ఏమిటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పాలిఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఆక్రోటు పప్పును మనం వాడుకోవడం వల్ల ఏం జరుగుతుంటే శుక్రకణాలు ఆరోగ్యకరంగా తయారవుతాయి. శుక్రకణాల్లో ఎలాంటి దోషాలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చక్కటి కణ నిర్మాణం కూడా శుక్రకణాలకి కలుగుతుందన్నమాట. కాబట్టి ఇవి అనేక రకాలుగా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి పురుషులకి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అట్లే మూడవదిగా అశ్వగంధ చూర్ణం.
ఇది ఒక 50 గ్రాములు తీసుకోండి. అశ్వగంధ చూర్ణం వాడుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి విథనాలాయిడ్స్, విథనిన్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు, అదేవిధంగా కొన్ని రకరకాల నైట్రేట్స్ ఉండడం వల్ల అశ్వగంధ వాడుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, శృంగారం మీద ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే అశ్వగంధలో ఉన్నటువంటి ఈ నైట్రేట్స్ మన దేహంలోకి పోయిన తర్వాత పురుషాంగంలోకి ప్రవేశించిన తర్వాత పురుషాంగంలో నైట్రిక్ ఆక్సైడ్గా మారి ఆ నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రభావం చేత రక్తనాళాలు బాగా వ్యాకోచింపబడి ఆ విధంగా వ్యాకోచింపబడిన రక్తనాళాల ద్వారా విపరీతంగా రక్త సరఫరా ఆ ప్రాంతాలకు జరగడం వల్ల పురుషాంగం బాగా స్తంభించి గట్టిగా ఉండేందుకు కూడా ఈ యొక్క అశ్వగంధలో ఉన్నటువంటి నైట్రేట్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ యొక్క అశ్వగంధ చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అట్లే జటామాంసి చూర్ణం బాగా నిదానంగా చూడండి. జటామాంసి చూర్ణం ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. జటామాంసం అనేటువంటి పదార్థాలు కొన్ని రకాలైన వోలటైల్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండి శృంగార సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అదేవిధంగా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ఈ యొక్క పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి వల్లనే చాలామందికి శృంగారానికి సంబంధించినటువంటి అసక్తత ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మానసిక ఒత్తిడిని తొలగించి మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ యొక్క జటామాంసి యొక్క సొంతం. ఈ యొక్క 4 పదార్థాలు మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయండి. ఆ విధంగా తయారైనటువంటి పదార్థం ఇలాగ తయారైపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఈ 4 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి శృంగార సామర్థ్యాన్ని పెంచేటువంటి ఔషధం ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారైనటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక్కసారి, అదేవిధంగా రాత్రిపూట పడుకునేటప్పుడు మరొకసారి ఒక 50 మిల్లీలీటర్ల ఈ విధంగా గోరువెచ్చని పాలు తీసుకోండి. 50 మిల్లీలీటర్ల నుండి 100 మిల్లీలీటర్ల వరకు కూడా ఈ యొక్క గోరువెచ్చని పాలు తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసుకొని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని కేవలము ఒక అర టీ స్పూన్ మాత్రమే, అంటే ఇంచుమించు 2.5 నుంచి 3 గ్రాముల వరకే ఈ యొక్క చూర్ణాన్ని ఇందులో కలిపేసేయాలి. దీంతోపాటు మరి షుగర్ ఇలాంటి లేనటువంటి వాళ్ళు, అదేవిధంగా తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా 1 టీ స్పూను మంచి స్వచ్ఛమైనటువంటి తేనెను కూడా కలిపేసేయాలన్నమాట. 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల వరకు గోరువెచ్చని పాలు తీసుకోవాలి. ఆ పాలల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి శృంగార సామర్థ్యాన్ని పెంచేటువంటి చూర్ణాన్ని ఒక 3 గ్రాములు కలపాలి. అదేవిధంగా 1 టీ స్పూను స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసేయాలి. చూడండి, కేవలము ఒక అర నిమిషంలోపే పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని రతి సామర్థ్యాన్ని పెంచేటువంటి అద్భుతమైనటువంటి పానీయం క్షీరం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి క్షీరాన్ని ఉదయం పరిగడుపున సేవించాలి. అట్లే రాత్రిపూట కూడా మరొకసారి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల నేను చెప్పినటువంటి పద్ధతిలో పురుషులకు సంబంధించినటువంటి కోరికల విషయంలో కానీ, అంగస్తంభన విషయంలో కానీ, స్కరణ విషయంలో కానీ, అదేవిధంగా భావప్రాప్తి విషయంలో కానీ ఎక్కడ ఏ అణువన సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నింటినీ చక్కదిద్దేందుకు బ్రహ్మాండమైనటువంటి ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు, రసాయన తత్వాలు ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ప్రకృతి పొందుపరిచినటువంటి ఈ యొక్క ఔషధాల్లో ఉన్నాయన్నమాట.